ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫణి గారు, ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మీకు కూడానండి. ఉగాది మొదలైపోతోంది, కానీ పేరు మాత్రం భయపెడుతోంది. పరాభావం. వద్దండి బాబు, ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాం. ఎవరిని చూసినా కూడా ఏదో ఒక రకమైన అవమానంతోనే, అవమాన భారంతోనే ఉంటున్నారేమో అని అనిపిస్తోంది. అంటే ఏదో మనుషులే అవమానించే అక్కర్లేదు, పరిస్థితులు అవమానిస్తున్నాయి, చాలా బాధను పెడుతూ ఉన్నాయి. మన సంవత్సరాలకు ఉండేటటువంటి నామాలు ఊరికే పెట్టినవి కాదు, ఎంతో కొంత దానికి అర్థం, కొంత కాదు చాలా అర్థం ఉంటుంది. అంత అర్థవంతంగానే ఉంటాయి. పరాభావన సంవత్సరం మరి ఎలా ఉండబోతోంది, ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాన్ని ఇస్తోంది ఒక్కసారి? అయ్యో తప్పకుండా. ఈసారి అంటే పేరులోనే పరాభవం ఉంది, అది కొంత మనకి ఇబ్బంది. అయితే మీరు గమనించండి, గతంలో శుభకృత్తు, శోభకృత్తు ఇటువంటి పేర్లు కూడా వచ్చాయి. అలాగేనేమో కరోనా వచ్చినప్పుడు ఉన్నటువంటి శార్వరి, శార్వరి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధ కృతి, ఇవన్నీ కూడా పేర్లు వరుసగా. ఈ పరాభవంలో ఏం చేస్తుంది అంటే ఒక మనిషి యొక్క అహంకారాన్ని తీసేస్తుంది. అలాగే సంవత్సర ఫలితంలో కూడా ఏం చెప్పాడంటే రాజులకి పరాభవం అని చెప్పాడు. సామాన్యులకు కూడా వర్తిస్తుంది. యథారాజా తదా ప్రజ. రాజులకి అవమానం వచ్చినప్పుడు ప్రజలకి వచ్చినట్టే అది. అలాగే ఈ పరాభవనామ సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు కొంచెం మన అహంకారాన్ని తగ్గించేటువంటివి. అంటే మనకన్నా గొప్పవాడు లేడు అని భావన చేస్తూ ఉంటారు, లేదా మన దగ్గర ఉన్నటువంటి దానికి విలువ ఎక్కువ అని ఇది చేస్తూ ఉంటారే, అటువంటి వస్తువులకి రేట్లు తగ్గిపోతాయని చెప్పాడు. అంటే మీకు గమనించండి, గతంలో బంగారము, వెండి కొనుగోలు చేస్తూ వచ్చారు చాలా మంది. సడన్ గా పడిపోయింది. అప్పుడు ఏమయ్యారు? ఇబ్బందులు పాలయ్యారు. అలా పలానాది ఎక్కువ అవుతుంది, పలానాది డబ్బు ఎక్కువగా దానికి పలుకుతుంది అనుకున్నటువంటి వాటి వెలలు తగ్గిపోతాయి అని చెప్పి ఈ సంవత్సరంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ సంవత్సరానికి ఉండేటువంటి నవనాయకులు, ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కొంచెం ఇది మిశ్రమమైనటువంటి సంవత్సరమే. అందులోనూ ఈ సంవత్సరంలో గతంలో కూడా చెప్పుకున్నాం, ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఒకే సంవత్సరంలో గురుడు 3 రాశుల యందు సంచారం చేయడం అనేటువంటిది కూడా అంత మంచిది కాదు. ఉదాహరణకి మీరు గమనించండి, పంచార్క వాసరే అంటే 5 ఆదివారాలు కానీ, 5 శనివారాలు కానీ, 5 మంగళవారాలు కానీ రాకూడదు. పంచార్క వాసరే రోగాహ అని అన్నాడు. 5 ఆదివారాలు వచ్చేందుకు ఒక నెలలో రోగం వస్తుంది, అంటే ఏదో ఒక రకమైనటువంటి వైరస్ విజృంభిస్తుంది. అలాగే భౌమ అంటే మంగళవారం నాడు వస్తే అది ఒక రకమైనటువంటి భయాన్ని కలగజేస్తుంది, గొడవలు, ఏదో ఒక భయం. అలాగే 5 శనివారాలు రాకూడదు. అలాగే ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫలితం చెప్పుకుంటూ వెళతారు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఒకే సంవత్సరంలో 3 రాశుల్లోకి గురుడు వెళ్ళడం కూడా దోషం. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక ప్రకృతి పరమైనటువంటి సమస్యలో, లేదా ఏదైనా యుద్ధ భీతో ఏదో ఒకటి రావచ్చు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. సరే, ఇది సంవత్సరం తాలూకు ఫలితం కింద మనం అట్టే పెట్టుకుంటే, ఇందాక చెప్పినట్టు గురుడు 3 రాశుల్లో వెళుతున్నారు. రాహుకేతువులు ఈ సంవత్సరంలోనే మారుతారు. కానీ ఇప్పుడు డిసెంబర్ మనకి ఈ సంవత్సరం చివరిలో, లేదా ఒక సగ భాగం అయిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత మారుతారు. శని యొక్క మార్పు లేదు ఈ సంవత్సరం. ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని కూడా మనం బేరేజ్ వేసుకుంటాం. అందులో ప్రధానంగా రాశులను బట్టి కూడా ఏ రాశికి ఎలా ఉంది అన్నది చెప్పుకుంటే, మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గురుడి యొక్క బలం తక్కువ. ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 నుండి సంవత్సరం చివరి వరకు గురుబలం వస్తుంది. కాబట్టి సంవత్సరం చివరిలో గురుబలం ఉన్నది, రాహు బలంగా ఉన్నారు, ఏలినాటి శని దోషం ఉన్నది. కాబట్టి వీరికి ఒక 35% వరకు గ్రహాలు యోగిస్తున్నట్టు లెక్క మేషరాశి వారికి. అంటే రిమైనింగ్ 75% యోగం లేదు. 35 అంటే పాస్ మార్క్ వచ్చేసింది వీళ్ళకి, ఫెయిల్ అయిపోలే సంవత్సరంలో. కానీ జాగ్రత్తగా అడుగులు వేయాలి. వ్యయస్థానమందు శనేశ్వరుడు మానహానిర్ మన క్లేశం కృష్యర్ భోజన బల్పసహ అన్నాడు. మనం అవమానాలు ఎదుర్కొనేలా చేయొచ్చు, స్థాన భ్రంశాన్ని కలగజేయచ్చు, ఖర్చును కలగజేయచ్చు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి 35% వెయిటేజ్ మనం
మేషరాశికి ఇవ్వచ్చు. ఓకే. ఇక వృషభ రాశి జోలికి వచ్చామనుకోండి, వారికి శనేశ్వరుడు లాభంలో ఉండడం చాలా అద్భుతమైనటువంటి యోగం. అసలు మిగతా గ్రహాలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయన అక్కడ ఉంటే అంత ధైర్యం. రాహువు కూడా దశమంలో గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నాడు. దశమ రాహువు కూడా మంచివారు. గురుబలం తగ్గిపోతుంది. సరే, ఈ గురుబలం తగ్గడం వల్ల మనం ఒక 40% తీసేసిన 60% వారికి, అంటే మోర్ దెన్ 50% వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఈ వృషభ రాశి వారిలో జాతకం బాగున్నటువంటి వారు, అంటే ఇది గోచారం కాబట్టి జాతకంలో దశాంతర దశలు బాగుంటే వారికి ఇంకో 20% యాడ్ 80% మంచి బ్రహ్మాండమైన మార్కులతోటి ఈ సంవత్సరాన్ని దాటగలుగుతారు. మిథున్ రాశి వారి దగ్గరికి వస్తే వీరికి గురుబలం లేదు. గత సంవత్సరంలో చాలా ఇబ్బందులు అనుభవించినటువంటి రాశుల్లో మొదటి స్థానంలో మిథునమే ఉన్నారు. పంచగ్రహ కూటమి జనవరిలో వచ్చినప్పుడు, లేకపోతే ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి రాశి మిథునం. వీరికి మార్చి 3 గ్రహణం తర్వాత నుండి కొంత మంచి రోజులు వస్తాయి. గురుబలం పెరుగుతుంది జూన్ నెలలో. అలాగే శనేశ్వరుడు కంటక శని అంటారంటే దశమంలో ఉండేటువంటి శని, రాహువు నవమంలో ఉండి సంవత్సరంలో 8వ స్థానానికి వెళుతారు. వీరికి 35% మార్కులు వేయవచ్చు. వీళ్ళు జస్ట్ పాసే. కారణం ఆ గురుబలం ఉండడం కొంతలో కొంత వీరికి బలాన్ని చేకూరుస్తుంది. ఆ గురుబలం మీదే వెళ్ళాలి. దశమంలో శనేశ్వరుడు ఏం యోగించే గ్రహం కాదు. 35% వెయిటేజ్ ఇవ్వచ్చు. జాతకం బాగుంటే కొంచెం ఎదరగెళ్తుంది. మరలా కర్కాటక రాశి వారి విషయానికి వస్తే వీరికి గురుబలం పెరుగుతుంది. అక్టోబర్ 30 దాటాక శని బలం లేదు, రాహు బలం లేదు. రాహు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ బలం లేకపోవడం వేరు, ప్రతికూలంగా ఉండడం వేరు. ఈ అష్టమ రాహు మరలా సప్తమ స్థానానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమి యోగించేటువంటి గ్రహం కాదు. కాబట్టి కేవలం కొంతకాలం గురుబలం మీదే ముందుకెళ్ళాలి. కాబట్టి 30% మాత్రమే ఈ రాశి వారికి బలము. పాస్ మార్క్ కూడా రాలా. అటువంటిప్పుడు జాతకం ప్రధానంగా యోగించాలి. యోగించకపోతే ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగ మార్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా తీసుకోవాలి. ఏ ఆరాధన ప్రత్యేకంగా వీరు చేసుకోమని? ఈ మిథున్ రాశి వారిని కాపాడేటువంటి వాడు దత్తుడే. కర్కాటక రాశి వారిని కాపాడేటువంటి వారు దత్తాత్రేయుడే. దత్తాత్రేయ స్వామిని ఆరాధనే చేయాలి. ఏ విధంగా మీకు ఏ తోస్తే అది. తదుపరి సింహరాశి వారికి చూస్తే వీరికి గురుబలం కొంతకాలమే ఉన్నది, మధ్యలో పోయినది. తర్వాత కూడా జన్మగురుని యొక్క దోషం వచ్చినది, అంటే గురువు బలం తగ్గుతూ వస్తూ ఉన్నది. అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. రాహు సప్తమంలో ఉన్నారు. అంటే సంవత్సరంలో ఆల్మోస్ట్ డిసెంబరు నెల వరకు ఏ విధమైన గ్రహ బలం లేదు. లగ్నంలో కేతు వచ్చేసారు సప్తమ. ఈ చివర్లో ఏమవుతుంది, సంవత్సరం చివర్లో రాహు 6వ స్థానంలోకి వెళుతున్నారు కాబట్టి అది చాలా గొప్ప గ్రహస్థితి. షష్ఠ స్థానం ఉండడం యోగం. సో ఇది శత్రు స్థానం కాబట్టి ఆయన గౌర్భూమి శత్రునా లాభం అన్నారు. ఎవడైతే రాయేస్తాడో ఆ రాయి పువ్వు కింద మారిపోతుంది. కాబట్టి వీరికి 30% బలమే ఉన్నట్టు. మరి మొత్తం బలం లేదు కాబట్టి వీరికి కూడా జాతకం బలం మీదే వెళ్ళాలి తప్పితే. అందులోనూ ఈ ప్రారంభంలో 2026లో గ్రహణం పట్టినటువంటి రాశి కాబట్టి ఒక 30% బలం వీరికి ఉన్నది. మరి వీరు కూడా ఏదైనా పాస్ మార్కులు కూడా రాని వాళ్ళకి ఆరాధన కూడా ప్రత్యేకంగా వీరు చేయవలసింది అష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవాలి. ఆ అష్టమ శని దోషం ఎలా పోతుంది అంటే శని త్రయోదశులు ఆచరిస్తూ ఉండడం కానీ, లేకపోతేనేమో ఇందాక మనం చెప్పుకున్నాం సప్త శనివారాల వ్రతం చేసుకుంటూ ఉండడం కానీ, లేదు పరమేశ్వరుడికి సంబంధించిన ఆరాధన అది చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. కన్యా రాశి వారి యొక్క విషయానికి వచ్చినప్పుడు వీరికి షష్ఠరాహు ఉన్నారు, గురుబలం పూర్తిగా ఈ సంవత్సరం ఉన్నది, శనేశ్వరుడు సప్తమంలోనే ఉన్నారు. కాబట్టి ఒక 55% వీరికి ఈ సంవత్సరం యోగిస్తుంది. 50% దాటింది. దశలు బాగుంటే కూడా వీరికి బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కన్యా రాశి వారికి ఎక్కువ ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే విదేశాల్లో ఉంటున్నటువంటి వారు. వాళ్ళు పుట్టిన ఊరు, పుట్టిన దేశం కాకుండా వేరే దేశాల్లో ఉండేటువంటి వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఓ 55% బలం ఉన్నట్టు లెక్క. తులారాశి వారి స్థితిగతులను చూస్తే వీరికి షష్ఠ శనేశ్వరుడు కాపాడుతారు, గురుబలం ఉన్నది ఈ సంవత్సరం. చివర్లో మాత్రం అర్ధాష్టమ రాహు వస్తున్నారు కాబట్టి వీరికి 60% బలమే దక్కుతుంది. ఎందుకంటే ప్రధానమైన బలం శనేశ్వరుడే. ఆయన 6వ స్థానంలో గొప్పగా యోగిస్తాడు కాబట్టి వీరికి కూడా ఒక 60% బలం ఉన్నది. వృశ్చిక రాశి వారు వీరు చాలా ముఖ్యమైనటువంటి రాశి కిందే చెప్పుకోవాలి. కారణం ఏంటి అంటే ఈ అర్ధాష్టమ రాహువుతోటి పంచగ్రహ కూటములతోటి అనేక రకాల ఇబ్బందుల్ని అనుభవించినటువంటి వారు గత సంవత్సరంలో.
ఈ సంవత్సరంలో గురుబలం పెరుగుతోంది, అర్ధాష్టమ రాహు దోషం పోతోంది, శని పంచమంలో ఉన్న ఆయన పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు. కాబట్టి ఒక 50% ఫలితం మనం వీరికి శుభంగా ఆశించవచ్చును. మిగతాది జాతకం బాగుంటే వర్తిస్తుంది. ఇక ధనురాశి వారికి ఉన్న గురుబలం పోతుంది, సప్తమంలోంచి గురుడు మారిపోతారు, సంవత్సరం చివరిలో మళ్ళా గురుబలం వస్తుంది. అర్ధాష్టమ శని ఉన్నారు, రాహు సంవత్సరం చివరిలో బలంగా మారతారు. కాబట్టి వీరికి కూడా ఒక 50% బలాన్ని మనం ఆశించవచ్చును ఈ కొత్త సంవత్సరంలో. ఇక మకర రాశి వారికి రాహు బలం ఉన్నది, శని బలం ఉన్నది, గురు బలం ఉన్నది. ఈ 3 గ్రహాలు బలంగా ఉన్నాయి. మధ్యలో కొంత గ్రహస్థితి మారినా కూడా భయపడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. వీరికి 70% యోగాన్ని మనం ఆశించవచ్చును. ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నది, రాహు యొక్క పీడ ఉన్నది, సంవత్సరం చివరిలో గురుబలం వస్తుంది. వీరికి కూడా 30% బలాన్ని కేటాయించడం జరుగుతుంది. అది కూడా గురుబలం వల్ల మాత్రమే. ఉన్న బలం శని రాహుల వల్ల తగ్గిపోతుంది. ఏం చేసుకోవచ్చు వీరు ప్రత్యేకించి చేయవలసింది అమ్మవారికి సంబంధించిన ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ కానీ, రాహుకాల దీపారాధన కానీ, ఇవన్నీ కూడా చాలా విశేషించి పనిచేస్తాయి. చివరాఖరిది మీనరాశి వారు, వీరికి ఉపశమనం కింద చెప్పచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీనానికి ఎక్కువ ఉపశమనం. రాహు లాభంలోకి వెళతారు, గురుబలం పెరుగుతుంది. ఏలినాటి శని ఉన్నా కూడా 60% బలం ఈ రాశి వారికి వస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే మీనం చాలా బెటర్ గా ఉండబోతూ ఉన్నది. మంచి పాజిటివ్ రిజల్ట్స్ ని మనం ఆశించవచ్చు. ఇది ఓవరాల్ గా ద్వాదశ రాశులకి సంబంధించి ఇంకొక చివరిగా చెప్పండి, బంగారం వెండి మళ్ళీ పెరుగుతాయా తగ్గుతాయా, మీ ప్రెడిక్షన్ ఏంటి? నేను దీని మీద గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఈ బంగారము వెండికి గ్రహాలకి ఏ విధమైన సంబంధం లేదు. గురువుతో సంబంధం లేదండి? ఏ విధమైన సంబంధం లేదు. మేము గతంలో గురుగ్రహ ఆధారితంగానే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చేసేవాళ్ళం, కానీ అది సరిపోవడం లేదు. 2003వ సంవత్సరానికి ముందు ఇదే గ్రహస్థితి ఉన్నది, అదే గురుగ్రహం ఉన్నది, అదే శనిగ్రహం ఉన్నది. కానీ అంతకు మునుపు బంగారం రేటు 4000 ఉండేది కాసు. మరి ఇప్పుడు ఎందుకు లక్షల్లోకి వెళ్ళింది? అంటే ఈ గురువు మనకి ఏమైనా దగ్గరగా వచ్చారా, దూరంగా వెళ్ళారా? ఏ విధమైన మార్పు లేదు. గురువుని చూసి మేము అంచనా వేసినవన్నీ కూడా తారుమారయ్యాయి. కానీ ఒక్క విషయం నా యొక్క రీసెర్చ్లో తెలిసినటువంటిది ఏంటి అంటే, మరి ఆ ఫలానా ధాతువుకి ఆ గ్రహం కారకత్వం వహిస్తోంది. కాబట్టి ఉదాహరణకి వెండి అంటే చంద్రుడు, దానాలకు అదే కదా ఇస్తాం. బంగారము అంటే బృహస్పతి, అలాగే రాగి అంటే రాహు. మరి రాగి అంటే రాహు, కేతువు, వీడి సీసము, తగరము, ఇలా ఒక్కొక్క గ్రహానికి మిక్స్డ్ గా రిజల్ట్ చెప్పచ్చు. మరి ఇవన్నిటికీ గ్రహాలకి కారకత్వం ఎక్కడి నుండి వచ్చింది అంటే, బహుశా ఆ గ్రహాల తాలూకు శక్తి వలన ఇవి భూమిలో నిక్షిప్తమై ఉండొచ్చు. అక్కడ వరకు మనం దాన్ని తీసుకోవచ్చు. కానీ పలానా గురుడు, మరి మొన్న ఏ గ్రహం మారిందని బంగారం రేటు తగ్గిపోయింది, వెండి రేటు తగ్గిపోయింది. మరి చంద్రుడు అమావాస్య ఏం రాలేదు, పౌర్ణమి ఏం రాలేదు, అకారణంగా తగ్గిపోయింది. మేము దీన్ని చాలా వరకు పరిశీలన చేశాను. నేను కూడా దీని మీద రీసెర్చ్ చేసిన వాడినే. కాకపోతే అదంతా కూడా ఫాల్స్ గా మనకి తెలిసినప్పుడు అది ప్రజల ముందు నిష్పక్షపాతంగా మనం ఒప్పేసుకోవాలి. గ్రహాలు మారడానికి, రేట్లు పెరగడానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా ఉంది అని నిరూపణ చేస్తే కూడా నేను ఆనందిస్తాను. కారణం పలానా ఈ గ్రహానికి పలానా ఈ స్థానంలోకి వెళ్ళింది కాబట్టి ఇంత రేట్ వస్తుంది, భవిష్యత్తులో కూడా ఇంత రేట్ వస్తుంది అని ఎవరైనా కరాఖండిగా పలానా ఏదైనా రికార్డెడ్ ప్రూఫ్ గా ఇస్తే నేనేంటి, చక్కగా ప్రజలందరికీ అది ఉపయోగపడుతుంది, భారతదేశానికి ఉపయోగపడుతుంది. కానీ మీ అనాలిసిస్ ప్రకారం అయితే ఈ హెచ్చు తగ్గులు అనేవి వీటితో సంబంధం లేదు. ఇది కేవలం మానవ మేధస్సుతోటి ముడిపడి ఉన్నటువంటి ఇదే తప్పితే దీనికి గ్రహాలకి ఏ విధమైన సంబంధం లేదు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఓవరాల్ గా అందరికీ బాగుండాలి పరాభవన సంవత్సరం అంటే ఏ ఆరాధన, ఏ దేవతారాధన? ఇది ఒకటి మర్చిపోకుండా కులదేవతారాధన చేయడం, మీరు ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి గ్రామ దేవతారాధన చేయడం, తర్వాత మీ ఇష్ట దేవతారాధన, 3 చేస్తే మనల్ని చాలా గొప్పగా నిలబెడతారు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.